ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమాత్రే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యంలో సుతుడు సౌనికాది మహర్షులు అడిగినటువంటి మధుకైటభ వృత్తాంతాన్ని మనం నిన్నటి భాగంలో తెలుసుకోవడం జరిగింది. శ్రీ మహావిష్ణువు సుమారు 5000 సంవత్సరాల పాటు ఈ ముల్లోకాలు సముద్రమయం అయిపోయినటువంటి సమయంలో తన ఊరు భాగాన్ని భూమి కింద మార్చి స్వేచ్ఛా మరణం అనేటువంటి వరం పొందినటువంటి లేదా స్వచ్ఛంద మరణం అనేటువంటి వరం పొందినటువంటి మధుకైటపులిద్దరినీ సంహరించడం జరిగింది అనేటువంటి వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం. ఆ తదుపరి సుతుడు ప్రబోధానికి మునులంతా కూడా సంతోషించి అటుపైన మరలా యథావిధిగా వారి యొక్క సందేహాలను అడగడం ప్రారంభించారు. సూతమహాముని, ఇంతకు ముందు అన్నావు వ్యాసుడు ఈ పురాణం అంతా రచించి శుకుడితోటి చదివించాడని, గొప్ప తపస్సు చేసి శుకుడిని పుత్రుడిగా పొందాడని, అందులో నుంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు ఆ సంగతులు తెలియచేయి అని మరలా అడిగారు. అప్పుడు సుఖమహర్షి యొక్క జన్మ వృత్తం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు సూత మహర్షి వారు. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టుగానే నారద మహాముని యొక్క ప్రోద్బలంతో వ్యాసుడు మేరు పర్వత శిఖరం మీద తపస్సుకి కూర్చున్నాడని చెప్పుకున్నాం కదా మనం. పుత్రుడు కావాలి అని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. సుమారు 100 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన వ్యాసుడు. అది కూడా నారదులు వారు ఇచ్చినటువంటి ఏకాక్షర మంత్రం, వాగ్బీజ మంత్రం ఏదైతే ఉందో దాన్ని 100 సంవత్సరాలు అంటే మహాదేవిని అలాగే మహాదేవుణ్ణి కూడా ధ్యానిస్తూ తపస్సు చేశాడు. ఆయన చేస్తూ ఉండేటువంటి ఆ తపస్సులో నుంచి ఉద్భవించినటువంటి తేజస్సులో అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షాలతో సాటి వచ్చేటువంటి పుత్రుడు కావాలి అనేటువంటి అతడి యొక్క ఆకాంక్ష అనేటువంటిది కనిపిస్తూ వచ్చింది. ఇది గమనించినటువంటి ఇంద్రుడు కంగారు పడి, పైగా వ్యాసుడి యొక్క తపస్సు దినదిన ప్రవర్ధమానంగా మహోగ్ర రూపంగా మారిపోతోంది. అంటే చుట్టూ ఎంత మనోహరమైనటువంటి సుకుమార సంగీత ధ్వనులు ఉన్నా సరే ఒక పవిత్ర ప్రదేశం, అంటే ఆ పవిత్ర ప్రదేశం కూడా ఎక్కడ అంటే కర్ణికారవనం. ఈ కర్ణికారవనం అనేటువంటిది ఎక్కడుంది అంటే మేరు పర్వతం. వ్యాస మహర్షి మేరు పర్వతం దగ్గర తపస్సు చేయడానికి వెళ్ళాడని తెలుసుకున్నాం కదా మనం. ఆ మేరు పర్వతం దగ్గర ఉండేటువంటి కర్ణికారవనం అనేటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో దేవాది దేవతలు, ఋషివర్యులు, ఇదంతా కూడా చాలా పవిత్రతతో కూడుకున్నటువంటి ప్రదేశం అన్నమాట. ఈ ప్రదేశంలో చక్కగా ఎప్పుడూ కూడా మనోహరమైనటువంటి సుకుమార సంగీత ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. చక్కగా పూల వనాలతోటి ఒక ఉద్యానవనాన్ని తలపిస్తూ ఉంటుంది. అంతటి చక్కటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఇది ఏమీ పట్టించుకోకుండా వ్యాసుడు నిరాటంకంగా మహోగ్రంగా ఆయన తపస్సు చేస్తున్నారు. ఆయన నుండి ఆ తపస్సు తేజస్సు ఏదైతే ఉందో ఆ తపస్సుకి సంబంధించినటువంటి తేజస్సు విశ్వం అంతటా కూడా వ్యాపిస్తూ వచ్చింది. వ్యాసుడు జటలు రాగి రంగులోకి మారిపోయి, అతని జుట్టు అదంతా పెరిగిపోయి ఆ జటలన్నీ కూడా రాగి రంగులోకి మారిపోయాయి అన్నమాట. ఇక ఎప్పుడూ తెలిసినటువంటిది ఇంద్రుడికి మరలా భయం పట్టుకుంది. ఏమో ఈయన ఏ ఉద్దేశంతో ఏ కారణంతో తపస్సు చేస్తున్నారో ఆ తపఫలం పుణ్యం ఈ దేవాది దేవతలు కానీ లేదా ఆది పరాశక్తి కానీ ప్రసాదించేస్తే, ఆ వరం ఏదో ప్రసాదించేస్తే మరలా తన సింహాసనానికి ఎక్కడ ముప్పు వాటిల్తుందో అనేటువంటి భయంతో ఉన్నటువంటి ఇంద్రుడు శివుడి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. పరిగెట్టుకు వెళ్ళి జరిగేటువంటి వృత్తాంతం అంతా తెలియజేస్తారు. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వుతూ, తపస్సుల పట్ల ఆ విధమైనటువంటి ఈర్ష్య పనికిరాదు. నన్ను శక్తి సంయుతుడిగా ఎరిగిన వారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తూ ఉంటారు. వీరు ఎవరికీ ఏ విధమైనటువంటి అహితాన్ని కోరరు అని చెప్పడం జరిగింది ఇంద్రుడికి పరమేశ్వరుడు. ఇక శివుని యొక్క లేదా రుద్రుడి యొక్క మాటలతోటి కుదుటపడినటువంటి ఇంద్రుడు, అయితే వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నట్టో తెలియచేయండి అన్నారు. పుత్రార్థి కోసం తపస్సు చేస్తున్నాడు ఇంద్రుడు. 100 ఏళ్ళు పూర్తయింది. అతడికి శుభప్రదమైనటువంటి పుత్రుని ఇవ్వబోతున్నాను చెబుతూనే శివుడు వ్యాసుడు ముందుకు ప్రత్యక్షమైపోతారు. అలా వ్యాస మహర్షి
ఉత్తిష్ట ఉత్తిష్ట నీకు పుత్రుడు కలుగుతాడు అంటూ తేజస్వి జ్ఞాని కీర్తికరుడు అఖిల జన ప్రియజనుడు ప్రియపుత్రుడు అవుతాడు, నీకు సాత్విక గుణ సంపన్నుడు అవుతాడు అని అందరి యొక్క మన్ననల్ని పొందుతాడు అని ఒక వరాన్ని ప్రసాదించారు శివుడు వ్యాస భగవానుడికి. మహాదేవుడు ఇచ్చినటువంటి వరంతో వ్యాసుడుకున్నటువంటి పుత్రకాంక్ష ఏదైతే ఉందో అది తృప్తి పొందింది. తపస్సు ముగించుకుని యథావిధిగా ఆశ్రమానికి చేరుకున్నారు. ఒకవైపు శ్రమ, మరొక వైపు ఆశ్రమంలో యాగాగ్నిని సిద్ధం చేసుకోవాలి. ఆ కంగారు ఒకటి, మదించినటువంటి అగ్నిని రగులు కొల్పాలి. అందుకని ఎక్కడో దాచిపెట్టినటువంటి అరణిని బయటికి తీశాడు. అరణి అంటే ఏమిటి అంటే ఒక కొయ్య మీద మరొక కొయ్య చెక్కతోటి రాపిడికి గురి చేయటం ద్వారా పుట్టేటువంటి అగ్ని ద్వారా యాగాగ్నిని వెలిగించడం జరుగుతుంది. దానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని మనం ఇక్కడ అరణి అని అంటున్నాం. ఈ అరణి చిత్తంతో పుత్రవాంఛ నాకు ఏ విధంగా తీరుతుంది అనేటువంటి సందేహంలో పడ్డాడు ఈ వ్యాస మహర్షి వారు. ఇక అదే సమయంలో అంటే అరణిని మథనం చేస్తూ ఉండేటువంటి సమయంలో ఎక్కడి నుంచో ఎవరో పంపించారు అనేటువంటి విధంగా ఘృతాచి అనేటువంటి ఒక దేవకాంత అక్కడికి వ్యాస మహర్షి ఉండేటువంటి ఆశ్రమానికి చేరుకుంటుంది. వ్యాసుడికి ఆమెను చూడగానే మనసులో క్షణకాలం పాటు చెలించిందనమాట. ఆయనలో భావావేశాలు మొదలయ్యాయి. అయితే ఒకంత ఆయనలో ఒక సందేహం ఉన్నది. 1000 సంవత్సరాల పాటు నేను తపస్సు చేసి బ్రహ్మచర్య దీక్షను అలాగే ఆశ్రమ పద్ధతులను పాటిస్తూ జీవితాన్ని గడుపుతున్నాను. ఇప్పుడు క్షణికాలం పాటు నా మనసులో ఏర్పడినటువంటి ఈ భావాలకి నేను వసుడై ఆమెను వలిచినట్లయితే నన్ను అందరూ కూడా ఏమనుకుంటారు, నన్ను అందరూ తప్పు పడతారే అనేటువంటి సందిగ్ధంలో కూడా ఉండిపోయారు. అదే సమయంలో ఆయనకి మరొక వృత్తాంతం గుర్తుకు వచ్చింది. ఏమిటి అంటే, సరే ఇప్పుడు నా పుత్రకాంక్ష అనేటువంటిది నేను దేనికోసం చేస్తున్నాను అని అంటే, ఏ విధంగానైనా సరే స్వర్గానికి వెళ్ళాలంటే పుత్రుడు కలిగినటువంటి జన్మ లేదా పుత్రుడు కలిగినటువంటి తండ్రి స్వర్గానికి చేరతారు, స్వర్గాన్ని పొందుతారు అనేటువంటిది మనకి ఋషివాక్కు కదా. ఇది పురాణాల్లోనూ వాటిలోనూ కూడా చెప్పబడింది కదా. అదే ముఖ్యం. నాకు అపవాది వస్తే ఏమిటి, నేను అనుకున్నటువంటి కార్యం జరుగుతోంది కదా అని తలంచిన ఆ వచ్చినటువంటి ఘృతాచి అనేటువంటి ఆమె, ఆ స్త్రీ నమ్మదగినదేనా, నన్ను మోసం చేస్తుందా, ఈ కామ వాంఛలకు లోను చేసి తను వెళ్ళిపోతుందా, ఈమె ద్వారా నా పుత్రకాంక్ష నెరవేరుతుందా అనేటువంటి రకరకాలైనటువంటి సందేహాలు ఆయన మనసులో ఉన్నాయి. అలాంటి సందేహాల మధ్యన ఈయనకి తారాచంద్రుల యొక్క వృత్తాంతం అనేటువంటిది గుర్తు వచ్చింది. ఈ తారాచంద్రుల వృత్తాంతం మనకి తెలిసినదే కదా. బృహస్పతి ఎవరైతే ఉన్నారో ఆ బృహస్పతి యొక్క భార్య తార, చంద్రుడు, తారా శశాంకుడు అని అంటాం లేదా చంద్రుడు అని అంటాం. ఒకనాడు చంద్రుని ఇంటిలో ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ యజ్ఞాన్ని చూడడానికి బృహస్పతి భార్య అయినటువంటి తార అక్కడికి వెళ్తుంది. చంద్రుని యొక్క దివ్య తేజోమయమైనటువంటి ముఖారవిందాన్ని చూసి వారి ఇరువురు కూడా కొంత ఆకర్షణకి లోనవుతారు. వారిలో కామవాంఛలు మొదలవుతాయి. బృహస్పతికి ఈ విషయం తెలిసి కోపోద్రుక్తుడై తన శిష్యుల్ని పంపించి చంద్రుని ఇంటి వద్ద ఉన్నటువంటి తారను తీసుకురమ్మని ఆజ్ఞాపించినా సరే ఆమె దాన్ని తిరస్కరిస్తుంది, చంద్రుని దగ్గరే ఉండిపోతుంది. ఆ సమయంలో బృహస్పతి తానే వెళ్ళి అనేక రకాలైనటువంటి మాటలతోటి చంద్రుడిని నిందించడం అనేటువంటిది జరుగుతుంది. చంద్రుడు కూడా దానికి సమాధానం చెబుతూనే ఉంటారు. కానీ ఆ తారని మాత్రం బృహస్పతితోటి పంపించరు. ఇది ఇలా జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఎప్పటి నుండో బృహస్పతికి శత్రువుగా ఉన్నటువంటి శుక్ర మహర్షి వారు కూడా అదే ప్రదేశానికి రావడం జరుగుతుంది. చంద్రునితో చేతులు కలపడం జరుగుతుంది. ఇది యుద్ధ వాతావరణాన్ని మించిపోతోంది అనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మదేవుడు వారి ఇరువురి మధ్యకి వచ్చి
చంద్రుణ్ణి బెదిరించడం జరుగుతుంది. నువ్వు చేసేటువంటి పని ఏదైతే ఉన్నదో అది ధర్మ విరుద్ధమైనటువంటి పని. శ్రీ మహావిష్ణువుకు చెప్పి అతని చక్రంతో, విష్ణు చక్రంతో నీ శిరస్సును ఛేదించమని చెబుతాను, తస్మాత్ జాగ్రత్త అని చెబుతారు. దాంతోపాటుగా శుక్ర మహర్షి వారిని కూడా సహవాస దోషం, నువ్వు రాక్షసులతోటి సహవాసం చేస్తున్న మూలాన నీకు కూడా అవే రకమైనటువంటి లక్షణాలు కలుగుతున్నాయా, నీలో సహవాస దోషం కనిపిస్తున్నది అని మందలించేసరికి వెంటనే బ్రహ్మదేవుని యొక్క కోపాన్ని గ్రహించి శుక్ర మహర్షి వారు చంద్రుని దగ్గరికి వెళ్ళి, నీ తండ్రి అయినటువంటి అత్రికి కూడా ఇది ధర్మ విరుద్ధమైనటువంటి పని కనుక తారని బృహస్పతికి ఇచ్చి పంపించండి అని కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అలా తెలియజేసిన వెంటనే ఆ మాటలకి అంగీకరించినటువంటి చంద్రుడు తారను బృహస్పతికి ఇచ్చి పంపిస్తారు. అదే సమయంలో బృహస్పతి గర్భవతి అయి ఉంటుంది. అయినా పట్టరానటువంటి ఆనందంతో బృహస్పతి తన భార్యను తీసుకుని వెళ్తారు. కొద్ది కాలం అయిన తర్వాత తార గర్భం దాలుస్తుంది. చంద్రుని పోలినటువంటి చక్కటి మగ సంతానాన్ని కంటుంది. ఆ మగ సంతానం కలిగింది అనేటువంటి ఆనందంతో బృహస్పతి కూడా జాతక కర్మాదులన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. ఆ మాట ఆ చెవిన ఈ చెవిన చంద్రుడికి చేరగా బృహస్పతి దగ్గరికి చంద్రుడు వచ్చి, నా పుత్రుడికి నువ్వు ఏ విధంగా జాతక కర్మలు చేస్తావు అని మరలా చిలికి గానివాని కింద అది మారుతుంది. తిరిగి మరలా బ్రహ్మదేవుడు మిగిలినటువంటి వారు అందరూ వచ్చి దానికి సరైనటువంటి ఉపాయం చెప్పి, అది చంద్రుడి ద్వారా కలిగినటువంటి సంతానం అనేటువంటి మాటని ఆమె తార ద్వారా నిశ్చయం చేసుకుని, తారకి చంద్రుడికి మధ్య పుట్టినటువంటి ఆ మగ సంతానానికి బుధుడు అని పేరు పెట్టి చంద్రుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది బుధ వృత్తాంతం. అయితే ఈ బుధ వృత్తాంతం అనేటువంటి బుధుడు అనేటువంటి మాట మనం ఇంతకుముందు విన్నాం. ఎక్కడ విన్నాం మనం అనంటే, ఇలాదేవి వృత్తాంతం గురించి మనం తెలుసుకున్నాం ఇంతకు ముందుగా. అలాగే శివుడు ఘోర తపస్సు చేసి దేవీ భాగవత పురాణ శ్రవణం చేసి అమ్మవారి అనుగ్రహంతో గురు కృపతోటి ఇలాదేవిగా పుట్టినటువంటి ఆడ శిశువును సుజ్యుమ్నుడిగా అంటే మగ సంతానం కింద మార్చారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఆయన వేటకు వెళ్ళి అడవుల గుండా వెళుతూ శివుడు చేత శాపం పొందినటువంటి ఒక వనంలోకి వెళ్ళడం వల్ల మళ్ళా తిరిగి సుజ్యుమ్నుడు ఇలాదేవిగా మారిపోతారు. ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో బుధుడి యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత వారిద్దరి మధ్యన వారి మనస్సులు వారి శరీరాలు కూడా కలిశాయి అనేటువంటిది మనం ఇంతకు ముందు కథలో చెప్పుకున్నాం. వారికి కూడా ఒక సంతానం అనేటువంటిది కలుగుతుంది. మరలా తిరిగి సుజ్యుమ్నుడు తన యొక్క పూర్వ జన్మకు ఇంతకుముందు జన్మకు సంబంధించినటువంటి గత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు తెచ్చుకుని మరలా తిరిగి సుజ్యుమ్నుడిగా రూపం పొందడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ బుధ ఆశ్రమంలో ఇలాదేవికి బుధుడికి మధ్య పుట్టినటువంటి శిశువు పేరు మనం ఏం చెప్పుకున్నామండి, పురూరవుడు అని చెప్పుకున్నాం. ఈ పురూరవుడు ఏమైంది అంటే, ఈ పురూరవుడు చక్కటి విద్యావంతుడు, సకల గుణ సంపన్నుడు అయ్యాడు. అయితే ఇక్కడ పురూరవుడు ఆ విధమైనటువంటి అందగాడు, అందరినీ కూడా ఆకర్షించేటువంటి చక్కటి ముఖ వర్చస్సు ఇవన్నీ కలిగినటువంటి వ్యక్తి పురూరవుడు. ఆ సమయంలో ఊర్వశి ఆయన దగ్గరికి రావటం, ఊర్వశి అలాగే పురూరవుడికి మధ్యన ఒక అన్యోన్య సంబంధం అనేటువంటిది ఏర్పడడం. కానీ ఆ సంబంధం కూడా ఊర్వశి పెట్టినటువంటి అనేక నిబంధనలు, 3 నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ 3 నిబంధనల్ని పాటించినటువంటి మరుక్షణం నేను నీ వద్ద నుండి వెళ్ళిపోతాను అనేటువంటి ఒప్పందం మేరకు వారి ఇరువురి మధ్యన ఒక అనుబంధం, అనురాగం అనేటువంటిది ఏర్పడింది. కానీ పురూరవుడు మాత్రం ఈ నిబంధనలకి విరుద్ధంగా, ఈ నిబంధనలతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి ప్రేమానురాగాలన్నీ చూపించడం జరుగుతుంది. కానీ అనుకోని కారణం చేత దేవి మాయ వలన అలాగే ఇంద్ర మాయ వలన ఆ ఊర్వశికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి గొర్రెలను ఏవైతే ఉన్నాయో, మేకలను గొర్రెలను, వాటిని దొంగిలించడానికి కొంతమందిని పంపించడం జరుగుతుంది.
ఆ గొర్రెలను లేదా మేకలను కాపాడేటువంటి క్రమంలో ఊర్వశి పురూరవుడికి పెట్టినటువంటి 3 నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాల్ని తప్పుతాడు. వెంటనే ఆ ప్రదేశం వదిలి ఊర్వశి వెళ్ళిపోతుంది. ఎంతో చింతాలోలుడై పురూరవుడు ఆమె వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు, ఊర్వశి వెనకాల. అరే, ఇంత మహాపండితుడివి, నేను చెప్పినటువంటి నియమాల ప్రకారం నువ్వు పాటించలేదు, దాన్ని తప్పావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, అయినా నేను స్వేచ్ఛాజీవిని, అలాంటప్పుడు నువ్వు నాతో ఈ రకమైనటువంటి సంబంధాలు కలిగి ఉండడం, ఆ ప్రేమానురాగాలు కలిగి ఇంకా నా గురించి నువ్వు ఇలా తపన పడ్డం, దుఃఖించడం అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది. నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాలు చాలా ఉన్నాయి, వాటిని విస్మరించకు, నన్ను వదిలిపెట్టు అని చెప్పి ఊర్వశి తన దారిని తను వెళ్ళిపోతుంది. అలాంటి ఒక పరిస్థితి నాకు కూడా ఏర్పడుతుందేమో అనేటువంటి, అంటే ఊర్వశి అలాగే పురూరవులకు మధ్య జరిగినటువంటి సంభాషణ, అప్పుడు పురూరవుడు ఏ విధంగా అయితే అపహాస్యం పాలయ్యాడో ఆ విషయాలన్నిటినీ కూడా ఈయన స్ఫురణలోకి తెచ్చుకుని ఆలోచనలో పడతాడు. ఘృతాసితోటి నేను ఆ విధంగా ఉండొచ్చా లేదా అనేటువంటిది. కానీ ఘృతాసి కూడా ఒక పక్కన అయిష్టతతోనే ఉన్నది. ఎందుకు అంటే వ్యాస మహర్షి యొక్క కోపానికి నేను భస్మం అవుతానేమో అనేటువంటి భయంతో కూడా ఆమె ఘృతాసి చిలక రూపాన్ని ధరిస్తుంది. ఆ చిలక రూపం ధరించిన సమయంలో అక్కడ ఆ అందమైనటువంటి చిలక రూపంలో ఉండేటువంటి ఘృతాసిని చూసి అతని దేహం నుంచి, అంటే మరుక్షణంలో వ్యాస భగవానుడి యొక్క దేహం నుంచి ఒక తేజో కణం అనేటువంటిది అరణిపై పడుతుంది. ఆ తేజో కణాన్ని మరొక కొయ్య ముక్కతోటి రాపిడికి మథనం జరిగిన సమయంలో ఈ సుఖమహర్షి అనేటువంటి ఆవిర్భావం జరుగుతుంది. సుఖమహర్షి అంటే చిలక రూపాన్ని దాల్చినటువంటి ఘృతాచిని చూసి వ్యాసుని యొక్క మనస్సు చెలించగా జన్మించినటువంటి దివ్యమూర్తి ఈ సుఖమహర్షి కనుక ఈ సుఖమహర్షి యొక్క ముఖం చిలకను పోలి ఉంటుంది అనేటువంటి గాథ ఒక రకంగా ఉన్నట్లయితే, మరొక రూపంలో మరొక కథ కూడా ఉన్నది. ఏంటి అంటే, కైలాసంలో ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది, స్వామి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి, జనన మరణాలు ఏ విధంగా సాగుతున్నాయి, అసలు సృష్టి ఏ విధంగా జరుగుతోంది మొదలైనటువంటి అన్నీ అడుగుతుంది. అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు, కానీ ఇవన్నీ కూడా నీకు నేను చెప్తాను, కానీ ఏకాంత ప్రదేశంలోకి చెప్పాలి అని కైలాసాన్ని వదిలి ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్తారు. ఆ ప్రదేశానికి వెళ్తూ ఉండేటువంటి సమయంలో పరమశివుడు మొదట ఉండేటువంటి నందిని ఆభరణాలను పావులను ఒక్కటొక్కటిగా వదిలేస్తూ పార్వతితో బయలుదేరి చివరకు అమరనాథ గుహకు చేరుకుంటారు. అక్కడి నుండి ఆ అమరనాథ గుహలో ఉండేటువంటి పంచభూతాలతో పాటుగా ఆ గుహలో ఉన్నటువంటి రామచిలకలను కూడా ఆయన బయటికి పంపించి వేస్తారు. ఎందుకు అంటే పార్వతీదేవితోటి ఈ సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలను ఒక ఏకాంత నిర్జీవమైనటువంటి ప్రదేశంలో చెప్పాలి అనేటువంటి కోరికతో ఉన్నారు కాబట్టి అక్కడ ఆ గుహల దగ్గరికి అమరనాథ్ గుహ దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. కానీ అందరూ వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఒక రామచిలక మాత్రం గుడ్డు పగిలి ఒక చిన్న చిలక ఆ విషయాలను వింది. అది గమనించినటువంటి పరమశివుడు కోపోద్రిక్తుడై ఆ రామచిలుకను మరణం వచ్చినట్లు శపిస్తాడు. ఆ శపించడంతో పాటుగా మరు జన్మలో ఒక ఋషిగా పుట్టేటువంటి విధంగా అనుగ్రహిస్తారు. ఆ చిలుకే తర్వాతి జన్మలో సుఖమహర్షిగా జన్మించింది, అందుకనే సుఖమహర్షి యొక్క మొహం చిలక మొహాన్ని కలిగి ఉంటుంది అని కొంతమంది కొన్ని పురాణ గాథల్లో ఉండేటువంటి ప్రస్తావన. అయితే అనుకున్న ప్రకారం శివుడి ఆజ్ఞ మేరకు, శివుడి అభీష్టంతో, శివుడి యొక్క వరంతో వ్యాసుడికి బాలుడు జన్మించడం జరుగుతుంది. పట్టరానేటువంటి ఆనందంతో ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దాడుతూ పరమానంద భరితుడైపోతూ ఉంటాడు వ్యాసుడు. అప్పుడు ఆకాశం నుండి పుష్పవృష్టి కురుస్తూ ఉంటుంది. అలాగే దేవ దుందుబులు కూడా మోగుతాయి. అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు, గంధర్వులు గానం చేస్తూ ఉంటారు. తుంబుర నారదాది మహర్షులు ఎంతో ఆనందించారు. అంతలో ఆకాశం నుండి సుఖ మహర్షి కోసం కృష్ణ జనము, దండక మండలాలు దిగి వచ్చాయి. రెప్పపాటు కాలంలోనే అందరూ చూస్తూ ఉండగా దేవాది దేవతలందరూ కూడా
సుఖ మహర్షి దగ్గరికి వచ్చేస్తారు. అంటే వేదవ్యాసుడు ఉండేటువంటి దగ్గరికి వస్తారు. చూస్తూ ఉండగానే క్షణకాలంలో సుఖ మహర్షి పెద్దవాడైపోతాడు. వ్యాసుడికి శివుడు ఉపనయనం వేద విద్యలన్నీ నేర్పిస్తూ ఉంటాడు. శుకుడు గురువుల వద్ద వేదాంగాది విద్యలను సమస్త శాస్త్రాలను సమగ్రంగా అధ్యయనం చేశాడు. అయితే ఇంకా సమస్త విద్యాపారంగతుడై తన వద్దకు తిరిగి వచ్చినటువంటి పుత్రుణ్ణి వ్యాసుడు ఆనందంతో పొంగిపోయి శుకునికి వివాహం చేయాలి అని అనుకుంటాడు. అయితే బృహస్పతి దగ్గరికి వెళ్తాడు. బృహస్పతి దగ్గరికి పంపిస్తారు వ్యాస మహర్షి. ఈ బృహస్పతి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఆయన అనేక రకాలైనటువంటి విద్యలను సమస్త విద్యలను నేర్పిస్తూ ఒకనాడు ఈ సుఖ మహర్షి చిన్నపిల్లలతోటి తోటి బాలలతోటి ఆడుకుంటూ ఉండేటువంటి సమయంలో నీ సమస్త విద్యలు అధ్యయనం పూర్తి అయింది కనుక నీ తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళమని పుత్రుణ్ణి వ్యాసుని దగ్గరికి పంపించడం జరుగుతుంది. అమితానందంతో పొంగిపోయి శుకుణ్ణి వివాహం చేసుకోమని సంకల్పించాడు. నాయన, యోగ్యురాలైనటువంటి కన్యను వివాహమాడి పవిత్రమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపు. గృహస్థాశ్రమంలో దేవత పితృ ఋషి రుణాలను తీర్చుకుని సార్థక జీవితాన్ని సాగించు నాయనా అని కుమారుడికి బోధించాడు. జన్మతః జ్ఞాని వైరాగ్య సంపన్నుడు అయినటువంటి శుకుడు, తండ్రి, బంధహేతమైనటువంటి ఈ సంసారంలో నన్ను పడదోయాలని ఎందుకు భావిస్తున్నారు మీరు? వైవాహిక జీవితం గొలుసులతో కట్టుబడినటువంటి బద్ధ జీవితం కదా. లోహపాసమైన గొలుసులతో బంధించబడిన వాడు కొన్నాళ్ళకైనా బంధ విముక్తుడవుతాడు కానీ సంసార సాగరంలో మునిగి ఆలుబిడ్డలు అనేటువంటి మోహపాసంలో బంధించబడినటువంటి వాడు ఎప్పటికీ కూడా మోక్ష సామ్రాజ్యాన్ని పొందలేడు. అయోనిజుడైనటువంటి నాకు సంసార వాంఛ లేదు. రక్త మాంసాదులతో మలమూత్రాదులతో నిండినటువంటి ఈ నికృష్టమైనటువంటి సాంసారిక జీవనాన్ని నేను అంగీకరించలేను. గృహదార పుత్రాది వ్యామోహం అనేటువంటి సాగరంలో మునిగిన మానవుడు ఎన్నటికీ ఒడ్డుకు చేరలేడు కదా. వేద శాస్త్రాలను అభ్యసించి కూడా జ్ఞాన వైరాగ్యాల్లో మునిగి కూడా వాటి ఏమిటిని సంపాదించలేక సంసారంలో పడి వ్యామోహంతో కాలం గడిపితే అతని జీవితం, అతని విద్య నిరర్ధకమే అవుతుంది. అలాంటి స్థితిని నాకు ఎందుకు రప్పిస్తావు? నన్ను దయచేసి గృహస్థ జీవితం స్వీకరించమని బలవంత పెట్టద్దు, నిర్బంధించకండి తండ్రి అని ప్రార్థించాడు. శుకుని మాటలను వ్యాసుడు అంగీకరించలేకపోయాడు. కుమారా, మోక్షానికి గృహస్థాశ్రమం అనేటువంటిది ప్రతిబంధకం కాదు నాయన. బంధమోక్షాలకు కారణం మనస్సు. గృహస్థే అయినా ధర్మాన్ని నిర్వర్తిస్తూ పుణ్యకార్యాలు ఆచరించి దైవానుగ్రహం పొంది అభ్యాస బలంతో సక్రమంగా ఇంద్రియాలని జయించి చివరకు మోక్షాన్ని కూడా పొందవచ్చు. 4 ఆశ్రమాలు ఉన్నాయి మనకి. గృహస్థాశ్రమమే శ్రేష్టమైంది. 4 ఆశ్రమాల్లో కూడా బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు గృహస్థాశ్రమం 4 ఆశ్రమం గృహస్థ ఆశ్రమమే, గృహస్థ జీవితమే ఆధారం. అంతేగాక మోక్ష సౌధాన్ని అధిరోహించడానికి ఈ 4 ఆశ్రమాలు 4 సోపానాలు తండ్రి. ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్ని క్రమంగా పాటిస్తూ చివరకు నువ్వు మోక్షాన్ని సంపాదించవచ్చు. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యా వినయ సంపన్నుడై సకల ధర్మవేత్తవై జీవితం విలువలను గుర్తించినటువంటి మానవుడు గృహాశ్రమాన్ని స్వీకారానికి అర్హుడవుతాడు. అలా చేసిన తర్వాత గృహస్థ జీవితంలో ఉండేటువంటి కష్ట నష్టాలని, సుఖాలని అన్నిటినీ కూడా ఓర్పుతో భరిస్తూ అందరి అనుభవ సారాన్ని గ్రహిస్తూ ఇంద్రియాలను వాటి తీరుతలను భ్రమ ప్రథమలను లోనయ్యేటువంటి పరిస్థితిని గుర్తిస్తూ అభ్యాస వైరాగ్యాలను అలవాటు చేసుకోవాలి, వాటన్నిటిని జయించాలి. గృహస్థ ధర్మ నిర్వహణలో తన బాధ్యతలన్నింటినీ కూడా నెరవేర్చి వైరాగ్య సంపన్నమైనటువంటి మనసుతోటి మానవుడు వానప్రస్థాశ్రమానికి అలాగే సన్యాసాశ్రమాలకి అర్హుడు కాగలుగుతాడు. కాబట్టి సన్యాస జీవితంలో సర్వసంగ పరిత్యాగం చేసి మోక్ష పదవిని కైవసం చేసుకుంటాడు సాధకుడు. ఇది 4 ఆశ్రమాలను పాటించినటువంటి వ్యక్తికి, సాధకుడికి మాత్రమే సాధ్యమవుతుంది అని వ్యాస మహర్షి శుకుడికి చెప్పాడు. కుమార, క్రమసోపాన పరంపర అయినటువంటి మార్గాన్ని అతిక్రమిస్తే ఒకప్పుడు ఇంద్రియాలు బలీయమై మానవుడు పెడత్రోవలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. 3000 సంవత్సరాలు నిరాహారిగా ఉండి ఉగ్రమైనటువంటి తపస్సు చేసినటువంటి విశ్వామిత్రుడు సంగతి ఏమిటి? దేవకాంతమైనటువంటి మేనకుని చూసి వ్యామోహితుడై కాలం గడిపి శకుంతల అనేటువంటి పుత్రికకి జన్మనిచ్చి సంసార బంధంలో చిక్కుకుని తన తపశ్శక్తిని వ్యర్థం చేసుకున్నాడు కదా. కనుక క్రమసోపాన పరంపరను అనుసరించి మోక్ష సాధనాన్ని చేరుకోవడానికి గృహస్థ జీవితం అనేటువంటిది సర్వోత్తమమైనది నాయన. నా మాటల్ని విని
గృహస్థాశ్రమాన్ని స్వీకరించు, అంగీకరించయ్యా అని పరిపరి విధాలా నచ్చ చెప్పాలని చూస్తాడు వ్యాసుడు శుక్రుణ్ణి. ఎంత చెప్పినా సరే ఆశ్రమం అంటే పూర్తి వ్యతిరేకతాభావంతో ఉండేటువంటి శుకుడికి ఇక ప్రయోజనం లేదని గుర్తించాడు. అప్పుడు వ్యాస మహర్షి అంటారు, నాయన, మిథిలా నగరాధిపతి అయినటువంటి జనక మహారాజు ఒక ఆయన ఉన్నారు, ఆయన నువ్వు సందర్శించి రావాలి. తత్వవేత్త రాజర్షి అయినటువంటి జనకునితోటి నీ అభిప్రాయాన్ని ముచ్చటించు అని సూచించాడు. సరే, ఇక తండ్రి ఆదేశాన్ని కాదనలేక ఆ ఆదేశాన్ని అనుసరించి సుఖ మహర్షి మిథిలా నగరం చేరి జనక మహారాజును కలుసుకున్నాడు. అయితే ఇక్కడ మరొక ఈ జనక మహారాజుకి కూడా దివ్య దృష్టితోటి సుఖ మహర్షి నా రాజ్యానికి వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి అక్కడ ద్వారపాలకులతోటి ఒక ఆదేశం ఇస్తాడు. సుఖ మహర్షికి ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదలు చేయకుండా కేవలం ఒక ఆసనాన్ని మాత్రం, ఒక పీఠాన్ని మాత్రమే వేసి ఇక్కడ ఉంచండి అంటారు. అలా ఉంచడం, అదే రకమైనటువంటి ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణమైనటువంటి గౌరవ మర్యాదలు మాత్రమే అక్కడ ఇచ్చి ఒక పీఠాన్ని వేసి శుకుణ్ణి అక్కడ కూర్చోబెడతారు. వ్యాసుడు పుత్రుడైనటువంటి శుకుణ్ణి జనక మహారాజు కోట ముందు కూర్చోబెడతారు. అలా 3 రోజుల పాటు కూర్చుంటాడు శుకుడు, ఎలాంటి ఒక చింతన లేకుండా, ఏ కదలిక లేకుండా. అతని యొక్క మనో నిబ్బరాన్ని గ్రహించినటువంటి జనక మహారాజు ఒక్క ఉదుటిన వచ్చి తాత్విక సంపన్నుడైనటువంటి శుకుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. సకల రాజమర్యాదలతోటి తీసుకువెళ్తాడు. తన రాజప్రసాదంలోకి ఈ తాత్విక సంపన్నుడైనటువంటి శుకుడు రావడం ఎంతో సంతోషించి మహారాజు సకల మర్యాదలు చేస్తాడు శుకుడికి. జనకుడు వ్యాసుని శిష్యుడు. శుకుడికి అలాగే జనక మహారాజుకి మధ్య జరిగినటువంటి సంభాషణల ద్వారా శుకుడు ఒక విషయాన్ని గ్రహిస్తాడు. అదేమిటి అంటే, ఇది ఎలా సాధ్యమవుతోంది? గృహస్థ ధర్మాన్ని, గృహస్థ జీవితాన్ని నిర్వహిస్తూ కూడా జనక మహారాజు మహోత్కృష్టమైనటువంటి సాత్విక సంపన్నుడుగా ఏ విధంగా జీవితాన్ని గడపగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం అని తనలో తానే తర్కించుకుంటున్నాడు. ఆ మాటే మహారాజును కూడా అడిగాడు. అయితే జనకుడు వ్యాసుని యొక్క శిష్యుడు. శుకుని యొక్క కుతూహలాన్ని చూసి జనకుడు ముచ్చటపడ్డాడు. తత్వజ్ఞాన సంపార్జనాకాంక్షతోటి తన గురుపుత్రుడే స్వయంగా తన చెంతకు రావటం అనేటువంటిది తను చేసుకున్నటువంటి పుణ్యం అని అనుకున్నాడు. జిజ్ఞాసు అయినటువంటి శుకునికి ఓర్పుతో ప్రతీదీ నేర్పించాడు. తన అనుభవానికి అక్షర రూపాన్ని కల్పించాడు. అక్కడ అంటే శుభ అశుభ కర్మలకు మనస్సు అనేటువంటిది మాత్రమే ప్రధానమైనటువంటి కారణం. మనస్సును అదుపులో పెట్టుకునేటువంటి వాడు, అదుపు చేసుకునేటువంటి వాడు ఎక్కడ ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే మోక్షార్థుడే. గృహస్థుడైనా మనస్సును స్వాధీనం చేసుకునే సన్యాస స్థితిలో నిలవచ్చు. సన్యాసి అయినా మనస్సును జయించలేకపోతే పతనమైపోతాడు, జ్ఞాని కాలేడు. బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి అంటాం. అంటే మనలో బలవత్తరమైనటువంటి ఇంద్రియ సమూహం పండితుని సైతం ఆకర్షించగలదని ఆర్ష సూక్తి. గృహస్థ జీవితంలో ఇంద్రియ వాంఛలను తీర్చుకొని క్రమంగా వైరాగ్యం పొందితే అలాంటి సాధకుని మనస్సు ఎన్నడూ కూడా వికలత్వం పొందదు. సంకల్ప వికల్పాలకు మనస్సు అనేటువంటిది మాత్రమే ప్రధానమైనటువంటి కారణం. అలాంటి మనస్సు సంసార వ్యామోహాన్ని కలిగించి జనన మరణ చక్రంలో పడవేస్తుంది. మనస్సు ఇంద్రియాల్లోకి జారిపోతే అదే సంసారం, అదే బంధం. అదే మనస్సును బుద్ధితో యోగాన్ని పొంది ఆత్మదిశగా ప్రయాణం చేస్తే అదే జ్ఞానం, అదే మోక్షహేతువు. సుఖమహర్షి గృహస్థ ఆశ్రమ జీవితంలో నిష్కామ బుద్ధితోటి సత్కర్మలు ఆచరించాలి. యజ్ఞ యాగాదులతోటి దేవతలను సత్సంతానం పొంది పితృదేవతలను ఆరాధించి వానప్రస్థ జీవితానికి అర్హతను సంపాదించుకోవాలి. పుణ్య కార్యాచరణం ద్వారా ఋషి రుణం తీర్చుకోవాలి. రుణత్రయ విముక్తిని పొందనిదే మనకి మోక్షానికి అర్హత సిద్ధించదు గనుక గృహస్థుడివై రుణత్రయ విముక్తిని పొంది సన్యాసివై మోక్షాన్ని పొందు అని చెప్పినటువంటి జనకుని యొక్క మాటలు శుకుని హృదయాన్ని బాగా హత్తుకున్నాయి. సూటిగా తాకి సున్నితంగా మీటాయి. జనకుని ప్రతి మాట కూడా ఒక ఆణిముత్యంలా తోల్చింది. ఇది ఒక అనుభవ సత్యం కదా, ఆ అనుభవానికి అక్షర రూపం దాల్చి ఇలా సత్యంగా మనకి తెలిపారే అనేటువంటి ఆలోచన శుకుని యొక్క మనస్సులో పరిభ్రమించింది.
మబ్బులు తొలగిన తర్వాత ఆకాశంలాగా శుకుని మనస్సు సందేహ నివృత్తిని పొంది ప్రశాంతంగా వెలిగింది. అతడు జనకుడి నుండి వీడ్కోలు పొంది తిరిగి తండ్రి వద్దకు వచ్చి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి సుముఖత వ్యక్తం చేశాడు. రాజర్షి అయినటువంటి జనకుని వద్ద తన పుత్రునికి కావలసినటువంటి ధర్మ సమన్వయం ఏదైతే ఉందో అది లభించినందుకు వ్యాసుడు కూడా ఎంతోగానో సంతోషించాడు. అనురూపవతి అయినటువంటి కన్యకతోటి శుకుడికి వివాహం జరిగింది. కొంతకాలానికి శుకుడికి 4 కుమారులు సంతానంగా కలగడం జరిగింది. వారందరినీ పెంచి పెద్ద చేసి యోగ్యులుగా చేసి వారి కర్తవ్యాన్ని వారికి తెలియచెప్పి శుక మహర్షి వారికి జ్ఞానోపదేశం కూడా చేసి తాను తపస్సు చేసే సంకల్పంతో ఏకాంత ప్రదేశానికి చేరి యోగాభ్యాసనాలతోటి ఊర్ధ్వముఖంగా ప్రాణాలు వదిలి సర్వవ్యాప్తమైనటువంటి పరబ్రహ్మతత్వంలో లీనమయ్యాడు శుకుడు. అంటే సర్వసంగ పరిత్యాగి మహాతపస్వి అయినటువంటి వ్యాసునకు పుత్రవాంఛ కలగడం అనేటువంటిది, చిలుక రూపంలో ఉండేటువంటి ఘృతాచి అనేటువంటి దేవకాంత చూసి అతని మనసు చలించటం, శుక మహర్షి యొక్క ఆవిర్భావం, వైరాగ్య సంపన్నుడైనటువంటి శుకునికి జనకుని ద్వారా గృహస్థ ఆశ్రమానికి సంబంధించినటువంటి సత్యదర్శనం కలగడం, అతడు గృహస్థ జీవితాన్ని గడపడం, వాటికి అంగీకరించడం, సంతతిని పొందడం, ఇదంతా కూడా ఆదిపరాశక్తి యొక్క ప్రభావమే. ఆ తల్లి మాయా విలాసానికి కూడా అందరూ లోబడవలసిందే కదా. ఆ విధంగా శుక మహర్షి తన యొక్క జీవితాన్ని గడిపి తిరిగి మరలా దేవీ సాలోక్యం పొందడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని సౌనికాది మహర్షులకి సుతుడు తెలియజేశారు. శ్రీమద్ దేవి భాగవత మహత్యాన్ని వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా చెప్పినట్లుగా దేవీ భాగవత రసామృతాన్ని మనందరం కూడా ఇతరులతో కూడా పంచుకోవాలి కనుక ఎక్కువ మందికి ఇది షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. రేపటి భాగంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.